వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా బాగా జరుగుతున్నది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో కావచ్చు, మనం అనుకున్న తీరులో జరగకపోవచ్చు, కానీ చాలా ఇన్వాల్వ్మెంట్ అయ్యి సిన్సియర్గా కమిట్మెంట్తో చేస్తున్నటువంటి టీం ఇది. మనం ఎస్ఐఆర్లో మనం చూసినాము, చాలామంది దాని మీద బద్నాం చేసే ప్రయత్నం చేశారు. బెంగాల్లో ఎస్ఐఆర్ వల్ల గెలిచిందన్నారు, అక్కడ ఎస్ఐఆర్ చేయబట్టి గెలిచిందన్నారు. కానీ వాస్తవానికి దేశవ్యాప్తంగా కూడా ఇప్పటివరకు 57 కోట్ల ఒక ఓటర్లని ఎస్ఐఆర్లో అప్పుడు ఇన్వాల్వ్ అయినా, ఇప్పుడు 37 కోట్లు ఈ విడుదల అవుతున్నది. గత అనేక సంవత్సరాలుగా దాదాపు అంటే 2012 లాస్ట్ 2002 to 5 లాస్ట్ ఎస్ఐఆర్ జరిగినప్పుడు, అంటే 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ జరుగుతుంది. ఈ ప్రక్రియ ఏదో మనం తీసుకొచ్చిందో లేకుంటే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిందో బీజేపీ చెప్పిన కాదు. ఇది ఇంతకుముందు చెప్తా ఉన్నాం మనం. ఇది ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న ప్రక్రియ. ప్రతి 10 సంవత్సరాలకు 6 సంవత్సరాల వాళ్ళకు పీరియాడికల్ చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వాలప్పుడు కూడా జరిగినాయి. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏ ఒక స్టెప్ తీసుకున్నా దాని మీద అటాక్ చేయడం. నిజంగా వాస్తవంగా ఆలోచిస్తే ఇది ఓటు సంబంధించినటువంటి ఒక తీసే కార్యక్రమం కాదు. ఇది కొత్త ఓటు నమోదు చేసి ఎవరైతే చనిపోయారో డూప్లికేట్ ఓట్లు ఉన్నాయో అది మాత్రమే తొలగించేటటువంటి ప్రయత్నాలు, ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యారో వాళ్ళ ఓట్లు మనం ఎక్కడ ఉన్నారో అక్కడ వేయించుకునేటువంటి ప్రక్రియనే ఎస్ఐఆర్ అంటాం మనం, స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్. దానికి బిఎల్ఓస్ వచ్చారు. మనం BLA 2 అపాయింట్ చేసినాం, BLA 1 చేసినాం. చాలామంది BLA 2 BLA 1 నేను అందరం చెప్పను, ఎందుకంటే చాలా దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ మ్యాక్సిమం మంచిగా పనిచేశారు, చాలా బాగా పనిచేశారు. BLA 1 అండ్ BLA 2 రెండు కూడా, ఇద్దరు కూడా. ఆ ఇద్దరు సంబంధించినటువంటి ఎవరైనా మాట్లాడారు, ఈ ఇద్దరు కూడా ఏదైతే బాధ్యత ఉందో ఇంకా అయిపోలే. సెకండ్ ఫేజ్కు ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ 17th ఎప్పుడైతే డ్రాఫ్ట్ రోల్ వస్తుందో దాని తర్వాత మళ్ళీ దాన్ని పికప్ చేయాల్సిన అవసరం ఉంది. దాని విషయంలో 2 నిమిషాలు మాట్లాడే ముందు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మొత్తం హైదరాబాద్ సిటీలో కర్ణాటక మోడల్లో పర్మనెంట్ రెసిడెన్స్ సిటిజన్స్ అని ఒకటి అక్కడ కర్ణాటకలో తీసుకురావడం జరిగింది. ఆ కర్ణాటకలో తీసుకొచ్చి ఏం చేశారంటే ముఖ్యంగా ఒక మైనారిటీ ఓట్లని వాళ్ళకు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఇవి లేకపోతే వాళ్ళు PRC ఒకటి తీసుకొచ్చి దాని ఆధారంగా ఓటర్ లిస్టులో పేరు పెట్టడం. ఎందుకంటే అందరు తెలిసి ఓటర్ లిస్టులో పేరు కావాలంటే 12 రికగ్నైజ్డ్ ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయి దానికి. ఆ ఐడెంటిటీ కార్డు లేకపోతే ఓటర్ లిస్టులో మీకు పేరు రావట్లేదు కొత్త వాళ్ళది. పాత వాళ్ళది కూడా కొంత అవసరం పడుతుంది ఉన్నప్పుడు అది కావాల్సింది కాబట్టి దొరకకపోతే కొత్త పద్ధతి తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి రోహింగ్యాలు బంగ్లాదేశ్లో మా MRO దగ్గర పోయి వాళ్ళు అడిగితే వీళ్ళ గవర్నమెంట్ కాంగ్రెసే కాబట్టి సంతకం పెట్టి ఇచ్చేస్తే వాళ్ళందరూ కూడా మళ్ళీ అడ్మిట్ అవుతారు. దాన్ని మనం ఛాలెంజ్ చేయాలని అనుకున్నాం. ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలని చెప్పి చూస్తున్నాం. తప్పకుండా దాన్ని వ్యతిరేకిస్తాం. ఎందుకంటే FRC అనేది ఇది ఫార్స్. అది కేవలము మైనారిటీ ఓట్లు పెంచడానికి ఒక మార్గం. MIM, BRS, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు కూడా కలిసి వాళ్ళు ఈ బీజేపీ ఒక ఓట్లు తొలగించడము, బీజేపీకి వ్యతిరేక ఓట్లు పెంచడము అనే దాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇది వాళ్ళకి మెయిన్ ఉద్దేశం. కాబట్టి FRCని మనం తప్పకుండా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. FRC గురించి కూడా మనం స్టడీ చేయాలి దాని విషయంలో. BLA 2 ఇప్పుడు నెక్స్ట్ ఆగస్ట్ 17th డ్రాఫ్ట్ రోల్ వస్తుంది మన దగ్గరికి. ఈ డ్రాఫ్ట్ రోల్ వచ్చినప్పుడు దాంట్లో ఫస్ట్ బూత్ BLA 2 ఆ బూత్ ప్రెసిడెంట్ బూత్ సెక్రటరీ కూర్చొని మీకు డ్రాఫ్ట్ ఆ ఓటర్ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో చూసిన తర్వాత మన బూత్లో మన వాళ్ళ ఓట్లు ఫస్ట్ అన్నీ వచ్చినాయా లేదా చూడాలి మనం. ఇది చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళ ఓట్లు వచ్చినాయా లేదా, మనకు వ్యతిరేక ఓట్లు దాంట్లో యాడ్ అయినాయా లేదా, యాడ్ అయితే ఎట్లయినాయి, తెలవని ఓట్లు అయితే. ఎందుకంటే బూత్ ప్రెసిడెంట్ వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే బూత్లో 1000 నుంచి 1200 ఉన్నాయి ఇప్పుడు సంబంధించింది. కొన్నింటి 15 ఉండొచ్చు, కొద్దిగా ఎక్కువ కూడా ఉండొచ్చు హైదరాబాద్ సిటీలో. మీరు దాంట్లో చూసుకుంటే మీరు మన ఓట్లు ఎన్ని వచ్చినాయో మీకు తెలిసిపోతుంది. అందుకనే బూత్ ప్రెసిడెంట్ బూత్లో ఉన్న లీడర్స్ని ఇన్వాల్వ్ చేయాలి మనం.
అది స్క్రూటినీ చేసినప్పుడు అందరు కూర్చొని దాన్ని కాపీస్ చేయించుకొని ఎవరెవరు ఓట్లు మన ఓట్లు వచ్చినాయా, మన ఇంట్లో ఓట్లు వచ్చినాయా ఫస్ట్ మీరు అది చూసుకోవాలి. లేకుంటే ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మన దీని ఒక మీనింగ్ ఉండదు మనకు. మనం ఫస్ట్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ చేతికి వచ్చిన తర్వాత BLA 1 BLA 2కి ఇస్తాడు. BLA 2 బూత్ ప్రెసిడెంట్తో, ఒకవేళ బూత్ ప్రెసిడెంటే BLA 2 అంటే ఆ బూత్తో టీంతో కూర్చొని మనము ఆ ఒక ఇంటింటికి చెక్ చేస్తున్నాం కాబట్టి BLOs ఇప్పుడు ఆ BLOతో పాటు పోతున్నాం. మనకు తెలుస్తుంది ఏ ఓటు మనది, ఏ ఓటు మనం సంబంధించింది, మన కుటుంబాల ఓట్లు ఏంది, మనకు వ్యతిరేక ఓట్లు ఏంది, ఏది ఈ కాలనీలో ఉండని ఓట్లు, ఈ బూత్లో లేని ఓటు ఎట్లా వచ్చింది దీంట్లో అనే మొత్తం ముఖ్యంగా ఓల్డ్ సిటీలో కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. ఏదో అయిపోయింది ఇప్పుడు ఉన్నట్టే ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ముందుకు పోయేది పెద్ద ఎత్తు. అది సెకండ్ ఫేజ్. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కూడా బయట మాత్రం SIని వ్యతిరేకించారు, కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మన కార్యకర్తలానే వాళ్ళు ఇన్వాల్వ్ కావట్లేదు. వాళ్ళు కన్సల్టెన్సీకి ఇచ్చేస్తారు, మొత్తం ప్రైవేట్ కన్సల్టెన్సీకి ఇచ్చేస్తారు డబ్బులతోని. మనం డబ్బు లేకుండా మన కమిట్మెంట్ మనం పనిచేస్తున్నాం, వాళ్ళు డబ్బులతోని మొత్తం SIR చేయిస్తున్నారు. ఇది చాలా డిఫరెన్స్ మనకు వాళ్ళకు. మనం కమిట్మెంట్తో చేస్తున్నాం, అసలైన ఓట్లు మనం తీసుకొస్తుంది దాంట్లో. కానీ దొంగ ఓట్లు ఇప్పించే ప్రయత్నం BRS, కాంగ్రెస్, MM చేస్తున్నది. దాన్ని అడ్డుకోవడంతో పాటు మన ఓట్లు కూడా దాంట్లో ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. ఇప్పుడు Form 7, Form 8, Form 6 ఇవన్నీ ఇప్పుడు రోడ్లు వస్తాయి. మొన్నటి వరకు ఓన్లీ ఒక ఫామ్ మీకు ఇచ్చేసి BLO దాన్ని మళ్ళీ ఒక రిటర్న్ చేసుకునే పీరియడ్ ఉన్నాయి, అది అయిపోయింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్గా భావిస్తూ మళ్ళీ BLA 1 BLA 2గా దాంతోపాటు లోకల్ స్థానిక నాయకులు కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చూస్తేనే మనకేం సంబంధం కాకుండా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా దయచేసి దీన్ని ఇన్వాల్వ్ కావాలి. ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వాలి. మనం ఎంత పెద్ద నాయకుడు సరే మన బూత్లో మన ఓటు మనకు ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే మనం చాలా బిజీలో ఉండి అన్ని మన ఓటు మనం మర్చిపోతాం, అది కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు చేయాల్సిన పని అవసరం ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్. దీని ఫేజ్ వైజ్గా కొన్ని ఉన్నాయి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను మీకు. దీంతో పాటు ఇవన్నీ ఎలక్టరల్ ప్రాసెస్ అంటే ఎలక్షన్కి సంబంధించిన ప్రక్రియ. ఇప్పుడు రాబోయేటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ అంతా దీని మీద ఉంటాయి. GHMCకు జరిగే ఎలక్షన్స్, రేపు ఇతర కార్పొరేషన్ జరిగే ఎలక్షన్స్ కూడా ఇదే ఓటర్ లిస్ట్ మీద జరుగుతుంది. కాబట్టి మన ఇన్వాల్వ్మెంట్ అనేది కార్పొరేషన్ లెవెల్లో కూడా చాలా అర్బన్, రూరల్ ఏరియాస్లో ఎందుకంటే ఐడెంటిఫైబుల్ ఓట్స్ ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ అర్బన్ ఏరియాస్లో చాలా కష్టంగా ఉంటుంది ఐడెంటిఫైడ్ ఓట్స్. కానీ దొంగ ఓట్లు వచ్చే ప్రమాదం ఉన్నది. దీని డూప్లికేట్ చాలా వరకు వెళ్ళిపోతున్నాయి. ఇవాళ పొద్దున మనం చాలామంది నాకు చెప్పారు, మొత్తం ఒక బూత్లో అంటే 300 నుంచి 350 ఓట్లు యావరేజ్గా ఎగిరిపోతున్నాయి. కారణం ఏంటంటే చనిపోయిన వాళ్ళు, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు, షిఫ్ట్ అయిన వాళ్ళు, అంత డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి దాంట్లో. అంటే ఒక యావరేజ్గా ఒక బూత్లో 300 ఓట్లు ఎగిరిపోతుంటే 1000 ఒక బూత్లో ఉన్నటువంటి ప్లేస్లో ఎన్ని ఓట్లు పోతే ఒకసారి మీరు ఆలోచించండి. సో కాబట్టి మనం భయపడే అవసరం లేదు. ఎన్ని ఓట్లు అంటే ఓటింగ్ అర్బన్ ఏరియాలో ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఎందుకు ఉన్నది అంటే దీనికోసం ఉన్నది. దాంట్లో ఓట్లు సగం మంది ఓట్స్ లేరు అక్కడ. అయిన ఓట్లు లేదు కాదు, ఊళ్ళో ఎందుకు ఎక్కువ పర్సెంట్ అయితే అన్ని ఓట్లు అయితే అక్కడ. ఇక్కడ ఓట్లు అన్నీ ఉండవు. ఈరోజు హైదరాబాద్లో ఒక గచ్చిబౌలిలో ఒక ఫ్యామిలీ ఉన్నదంటే నెక్స్ట్ 2 yearsకి షిఫ్ట్ అయిపోయి వాళ్ళు ఎక్కడో వరంగల్ ఎక్కడో వెళ్ళిపోతారు, లేకుంటే ఇంకో చోట వెళ్ళిపోతారు, నాగ్పూర్ వెళ్ళిపోతారు. ఈ ఓటు అట్నే ఉండిపోతుంది, కానీ రారు వారు ఓటింగ్, చనిపోతారు, వాళ్ళు కూడా తీయరు. కాబట్టి ఈ వ్యత్యాసం ఉంది. కాబట్టి మనకు ఈ రాబోయేటువంటి ఎలక్షన్స్ ఓటు కూడా దీని మీదనే జరుగుతుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. EROస్తో మాట్లాడి BLA 2, BLA 1 పోలింగ్ బూత్ రేషనలైజేషన్ అశోక్ పోలింగ్ బూత్ పార్టిసిపేషన్ అయిందా? పోలింగ్ బూత్ రేషనలైజేషన్ బూత్లో అంటే మనకు దగ్గరలో ఉన్న బూత్లు, గేటెడ్ కమ్యూనిటీ బూత్లు ఇవన్నీ కూడా దగ్గరలో మనకు వచ్చేటటువంటి ప్రయత్నం చెప్పినాం. ఎక్కడెక్కడైతే కావాలో అది కూడా చెప్పినాం మనం. అది చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. దాంతోపాటు ఇదే ఓటర్ లిస్ట్ మీద GHMC ఎలక్షన్స్ నడుస్తాయి. కాబట్టి ఇప్పుడు మనకు తయారీగా మనం భావించాలి దీన్ని. సెకండ్ MLC ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. దీంట్లో తిరిగేటప్పుడు దీంట్లో 3 సంవత్సరాల క్రితం గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తులు కూడా ఓటు చాలామంది ఉంటాయి. మనకు సంబంధించిన ఓటు ఐడెంటిఫై చేసుకొని రేపు 1 month నోటిఫికేషన్ వస్తుంది. ఎన్రోల్మెంట్ కూడా ఇదే టీం మళ్ళీ దాంట్లో
ఇన్వాల్వ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు దానికి కూడా మీరు తయారై ఉండాలి. ఇప్పుడే ఐడెంటిఫై చేసి పెట్టిన గ్రాడ్యుయేట్స్ ఎవరు ఉంటారో ఎట్లా ఉంటారో ఏందనేది. ఎందుకంటే ఈ 2 ఎలక్షన్స్ కూడా మనకు దాంతో ఈ కార్పొరేషన్స్తో పాటు కూడా 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనకు ఇంపార్టెంట్. కాబట్టి ఇవి దృష్టిలో మీరు పెట్టుకొని మీరు November 1st, 2025 25 బిఫోర్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు మీకు ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళ పేరు కూడా మీరు రాసుకొని డాటా ఎంట్రీ చేసుకుంటే దాని తర్వాత మన ఎమ్మెల్సీలకు వాళ్ళ గ్రాడ్యుయేట్గా మనం వాళ్ళ ఓటు తీపించే ప్రయత్నం చేస్తాం. ఇది ముఖ్యంగా చాలా సంతోషం. మంచి టీం వర్క్ చేస్తుంది. దీని తర్వాత శశిరెడ్డి గారు దీని మీద దీని మీద వాళ్ళు ఎక్స్పర్ట్ కాబట్టి వారు పీపీటీ ప్రజెంటేషన్ చేస్తారు. మీ అందరూ అర్థం చేసుకొని దీన్ని కింది దాకా తీసుకుపోయే అవకాశం ఇది అవసరం. కాబట్టి మీరు రాజకీయాలు మనం ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఇది రాజకీయాలు కాకుండా టెక్నికల్గా ఇది మనం ఆలోచించాలి. కాబట్టి దీన్ని సీరియస్ తీసుకుంటారని చెప్పి అందరికి తెలియజేస్తూ మరి ఎస్ఆర్ టీంకి మరొకసారి అభినందన తెలుపుతూ ముగిస్తాను. భారత్ మాతాకి జై శ్రీరామ్.